గుడ్ మార్నింగ్ గాయ్స్. ఊటీ డే 2. నా బెడ్ దగ్గర నుంచి వ్యూ చూడండి, అదిరిపోయే వ్యూ ఉంది. అస్సలు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఆ విండో ఓపెన్ చేసి చూస్తే ఆ పక్షుల అరుపులతో వాటితో చాలా గుడ్ వైబ్స్తో స్టార్ట్ అయింది. చాలా బాగుంది. ఇంకా లెగిసి ఫ్రెష్ అయ్యి ఈరోజు ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ ఆన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ ఉదగం మండలం. ఉదగం మండలం మీన్స్ ఊటీలో ఉన్నాం. అఫీషియల్గా ఈరోజు డే 2, కానీ మనం స్టార్ట్ చేసింది అయితే సైట్ సీయింగ్ ఈరోజే. డే 1 ఈరోజు మనకి. ఆల్రెడీ ఊటీ టు కొనూరు సైట్ సీయింగ్ ట్రిప్ అయితే బుక్ చేసి ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి. 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాం, వెళ్ళాలి. ఊటీ టు కొనూరు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ అన్నీ మన బస్సులో తీసుకెళ్ళి చూపిస్తారు. ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారు బస్సులో టోటల్గా. అందరినీ కలిపి తీసుకెళ్ళి చూపిస్తారు. ఓకే, ఈరోజు దానికి వెళ్తున్నా. సూపర్ అసలు ఊటీ. ఓ మై గాడ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో. ఆసమ్ ప్లేస్, చాలా బాగుంది. ఇంకా ఈరోజు చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి. ఓకే, ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, ఈరోజైతే ఈ వ్యాన్లో వెళ్తున్నాం. స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 10 అయింది. ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్లేస్ బోట్ హౌస్కి వచ్చేసాం. ఊటీ లేక్ బోట్ హౌస్కి వచ్చాం. ఫస్ట్ అయితే మనం ఊటీ లేక్ బోట్ హౌస్కి వచ్చాం. క్లైమేట్ కూల్గా ఉంది, చాలా బాగుంది. గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ నాకు మా హోటల్లో దిగిన తెలుగు వాళ్ళు అయితే కనిపించారు. సేమ్ మా హోటల్లోనే దిగారు, కానీ వాళ్ళు సపరేట్గా వచ్చారు, నేను సపరేట్గా వచ్చాను. ఇక్కడ కలిసాం. పర్ హెడ్ 15 రూపీస్, 3 మెంబర్స్ కలిపి 45 రూపీస్. బోటింగ్ చార్జెస్, వాటర్ బోట్, రో బోట్, పెడల్ బోట్. ఇది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఎక్కడమే. ఊటీ బోట్ హౌస్ నైస్ బ్రో, బాగుంది కదా, చాలా బాగుంది. బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది బ్రో, సరదాగా కదా. చేద్దాం, సాటర్డే చేద్దాం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. ఇక్కడ 70 షోస్ ఉన్నాయి, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. హార్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. హార్స్ రైడ్స్ ఉన్నాయి అనుకుంటా, బట్ ఇప్పుడు టైం లేదు, వెళ్దాం. ఓకే, ఊటీ లేక్ అయితే కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ డెస్టినేషన్ బొటానికల్ గార్డెన్ అనుకుంటా, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చాం. మన బస్సును అయితే ఇక్కడ స్టాప్ చేశాడు. ఇక్కడ పక్కనే చర్చ్ ఉంది. ఊటీలో చర్చెస్ మొత్తం చాలా బాగుంటాయి. ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళిన చోటల్లో ఒక 1/2 అవర్, 1 hour 45 minutes టైం ఇస్తారు. ఈ బొటానికల్ గార్డెన్కి అయితే 1 hour టైం ఇచ్చారు. ఈ 1 hourలో మనం చూసి ఇక్కడికి రావాలి. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే టైం అయిపోద్ది, ఎర్లీగా రావాలి. ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. టికెట్ ఎంత 50 రూపీస్ అనుకుంటా. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం.
ఇది ఊటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డెన్ అంటారు, వన్ ఆఫ్ ద మెయిన్ బొటానికల్ గార్డెన్. చూద్దాం లోపల. బొటానికల్ గార్డెన్కి 50 రూపీస్ టికెట్. ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా పెద్దది, ఆల్మోస్ట్ ఒక 2 hours అని స్పెండ్ చేయాలి ఇక్కడ. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ కానీ ఏదైనా. లోపలికి వెళ్ళడానికి కానీ ముట్టుకోవడానికి కానీ ఛాన్స్ లేదు, బట్ చూడడానికి మాత్రం ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది ప్లేస్ మొత్తం. ఈ గ్లాస్ హౌస్ని చూస్తుంటే పంజా మూవీలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఎలా ఎలా అనే సాంగ్ అనుకుంటా. అసలు సేమ్ లొకేషన్ ఇదేలాగా అనిపిస్తుంది. సూపర్ ఉంది గ్లాస్ హౌస్. ఓ మై గాడ్, బ్యూటీ, మెనీ రోజెస్. ఇన్ని ఫ్లవర్స్ అసలు ఈ రేంజ్లో మనం ఎక్కడా కనిపించం అనుకుంటా. ఆసమ్ ప్లేస్, ఖచ్చితంగా చూడాలని ప్లేస్ ఇది. ఇక్కడ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు, ఎవరికైనా మొక్కలు కావాలంటే కొంచెం మనం కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు అంట. కొంతమంది కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఇదిగో ఇలా కొనుక్కొని ఇలా బాక్స్లో పెట్టేస్తున్నారు, తీసుకెళ్ళొచ్చు ఎవరికైనా కావాలంటే. మనం తీసుకెళ్ళాలంటే చాలా కష్టం, చాలా లాంగ్. విజయవాడ రావాలంటే మధ్యలోనే అయిపోద్ది అది. అబ్బా, ఇక్కడ ఇండియా మ్యాప్ కనిపించింది. ఈ శ్రీలంక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అన్ని మొక్కలు అరేంజ్ చేశారు ఇండియా మ్యాప్ అని. ఇటాలియన్ గార్డెన్ చాలా పెద్దది, ఎంత తిరిగినా ఇదిగో ఇంకా పైకి వెళ్ళొచ్చు, మొత్తం తిరగచ్చు, చాలా ఉంది. ఈ వీడియో లెంత్ చాలా ఉంటుంది, ప్లీజ్ కొంచెం చూడండి. ఎందుకంటే పార్ట్స్ కింద పెట్టినా వేస్ట్. కొన్ని పార్ట్స్ అన్నీ కలిపి, కొన్ని ప్లేసెస్ అన్నీ కలిపి ఒకే దాంట్లో పెడతా, చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్యూటిఫుల్ ప్లేస్ రాజ్ భవన్, బుటికా రాజ్ భవన్, ఫారెస్ట్ ఏరియా. కూర్చొని చిల్ అవుతున్నారు అంతా. బాయ్ బాయ్ బొటానికల్ గార్డెన్ అయిపోయింది. ప్లేస్ మాత్రం సూపర్. ఇటు చూసిన హిల్స్, ఇటువైపు మొత్తం గార్డెన్, ఓపెన్ ఏరియా. అబ్బా చాలా బాగుంది. బాయ్ బాయ్. నెక్స్ట్ డెస్టినేషన్ ఐ థింక్ కొనూరు అనుకుంటా. డైరెక్ట్ కొనూరులో కలుద్దాం. ఓకే బాయ్. और इसी से बीच में देखा तो व्हाइट एंड ग्रीन चर्च दिखेगा. सो ये तो होता है 100 years ओल्ड चर्च, होता है सेंट माइकल चर्च. सो इस जगह पर ये साजन पिक्चर देखा, साजन पिक्चर में मेरा दिल कितना पागल है बोल के गाना का सीन पागल नहीं है, आपने देखा. ऐसा एक गाना जो इस जगह पर किया था. और नीचे देखा तो ट्रैक्टर का रास्ता दिखेगा. तो ये तो होता है ऊटी टू मेटुपालयम ट्रैक्टर का रास्ता होता है.
ऊटी से दोपहर 3 बजे के गाड़ी निकल के जाके पहुंचा 6:30 बजे मेडपल्ली, जो 4 घंटा का रास्ता होता है। तो इसी में नया पिक्चर है दिल से, देखा ना दिल से, शाहरुख खान का जो चाहिए चाहिए बोल के गाना रहेगा, वो गाना जो इस जगह पर किया था। अपन की गाड़ी सिर्फ इस जगह पर 10-15 मिनट गाड़ी रुकेगी, इस जगह पर आप नीचे उतर के फोटो कुछ लेने का तो ले सकते हैं, मगर कट्टी वैली व्यू। नाम क्या है? कट्टी वैली। कट्टी वैली, कट्टी वैली व्यू। त्याला माहिती असणार कट्टी वैली व्यू। ప్లీజ్ డోంట్ టచ్ ద టెలిస్కోప్. ఇక్కడ ఈ టెలిస్కోప్ నుంచి చూస్తే దూరంగా ఉన్న ఒక చర్చ్, 100 సంవత్సరాల క్రితం నాటి చర్చ్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. అదే వ్యూ పాయింట్ ఇక్కడ, అదొక్కటే కనిపిస్తుంది ఆ టెలిస్కోప్ నుంచి. బయట నుంచి మొత్తం వ్యూ మొత్తం చూడొచ్చు. ఇదంతా కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్. ఇది ఇక్కడ కనిపిస్తుందిగా అదే చర్చ్, దగ్గర నుంచి కనిపిస్తుంది అంతే అందులో చూస్తుంటే. ఇంకా ఈ వ్యూ పాయింట్ అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. కొన్ని ప్లేసెస్ అయితే టూరిస్టులకి అలౌడ్ లేదంట. ఇదిగోండి ఈ ప్లేసెస్ ఇవన్నీ. కొంచెం చూడాల్సిన ప్రదేశాల్లో బస్సు అయితే కొంచెం స్లోగా తీసుకెళ్ళి చూపిస్తారంతే, అక్కడ ఆపకూడదు. బ్యారెక్స్ ఏంటిది? శ్రీ నగేష్ బ్యారెక్స్ అంటే ఇది ఏదో చూడదగ్గ ప్రదేశం అని చెప్పారు. అక్కడ బస్సు అయితే ఆగదు, కొంచెం స్లోగా తీసుకెళ్తారంతే. చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయండి పక్కనే. రోజా మూవీ జరిగిన షూటింగ్ స్పాట్ కూడా చూపిస్తారు, పక్కనే ఉంది అది. రోజా మూవీ ఇంకా చాలా హిందీ మూవీస్ చాలా తీసిన స్పాట్ అంట ఇది. చాలా పెద్దది ఉంది, కొంచెం అలా స్లో చేసుకుంటూ వెళ్ళాడంతే. చూడండి మొత్తం రోజా మూవీ తీసిన షూటింగ్ స్పాట్ ఇది. ఓల్డ్ వార్ మెమోరియల్. देखिए ये तो होता है वेलिंगटन जिमखाना गोल्फ कोर्स। सो 18 होल्स और 20 किलोमीटर का गोल्फ कोर्स होता है मेन शूटिंग स्पॉट एरिया। इस जगह पर तो ये बॉम्बे पिक्चर देखा, बॉम्बे पिक्चर में वो कुछ रकमा बोल के गाना रहेगा ना, वो गाना जो इस जगह पर गया था। और कुछ होता है पिक्चर देखा, कुछ होता है पिक्चर में तुम पास आए बोल के गाना रहेगा, वो गाना भी जो इस जगह पर गया था। अभी जाने के रास्ते में देख लीजिए दोनों तरफ जो इस जगह पर तो ओनली मेंबर्स अलाउड, टूरिस्ट नॉट अलाउड, ओनली मेंबर्स अलाउड। और इस जगह पर तो एयरपोर्ट नहीं है, एयरपोर्ट बोला तो 99 किलोमीटर जाना पड़ेगा कोयम्बटूर। ये तो हेलीपैड का जगह होता है। ये बड़ा वीआईपी लोग जो हेलीकॉप्टर में आते हैं भाई इधर से उतर के कार में ऊटी आते हैं सर। अभी लास्ट टाइम एक हेलीकॉप्टर तो बस्ट हो गया ना, वो इधर के उतरने का हेलीकॉप्टर है वो थोड़ा सामने आगे बस्ट हो गया। డ్రైవర్ అయితే చాలా చెప్పాడు అక్కడ. చాలా మూవీస్ అయితే సాంగ్స్ షూట్ చేసిన స్పాట్ అంట ఇది. అలాగే విఐపీస్ వచ్చి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ ఇది. ఎందుకంటే కోయంబత్తూర్ ఊటీ చాలా దూరం ఉంది కదా, ఇక్కడ ల్యాండ్ అయ్యి ఊటీ వస్తారంట. ఇక్కడ నుంచి చాలా మూవీస్ సాంగ్స్ అయితే షూట్ చేశారు ఇక్కడ. சார் இப்போ பாருங்க முன்னால இந்த ஃபாரஸ்ட் ஏரியா தெரியுது பாத்தீங்களா, இதுதான் வந்து ரோஜா படத்துல అరవింద్ స్వామి ఇறந்துட்டாరు. ఇదైతే రోజా మూవీలో కొన్ని షార్ట్స్ తీసిన ప్లేస్ అని చెప్తున్నాడు. చాలా ప్లేసెస్లో అయితే బయటికి దిగి చూడాల్సింది అయితే ఏం లేదు, అక్కడ ఆపరు కూడా, ఒక పర్మిషన్ ఉండదంట. ఇలా బస్సులో కూర్చోబెట్టి చూపించేస్తారు కొన్ని ప్లేసెస్ అయితే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంకా అదిరిపోయే కూనూరు ట్రిప్ వస్తుంది నెక్స్ట్ అది. ఈ వ్లాగ్ ఇంకా చాలా పెద్దది అయిపోతుంది, ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ గైస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా సీ యూ, బాయ్ బాయ్.